అందరూ నమస్కారం అండి. మన సైబరాబాదు మొక్క అదేనండి మన రజని అక్క కోటి సంతకాల మీద ఇప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో పెద్ద పెద్ద మొదల మాటలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత మొదలయ్యింది అని చెప్పడానికి ఈ కోటి సంతకాలే ఉదాహరణ. రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి రాబోతున్నాము, మేమే ముఖ్యమంత్రి కాబోతున్నాము, దానికి ఉదాహరణ కూడా ఈ కోటి సంతకాలే. ఈ రోజున ప్రజలందరూ ముందుకొచ్చి మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా కోటి సంతకాలు చేశారంటే ఇది చరిత్రలో ఇదొక అధ్యాయం. చరిత్రలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారి చరిత్రలో ఇలాగా జరిగింది. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్రని తిరగరాయాలన్నా అది మా నాయకుడు వల్ల మాత్రమే అవుతుంది అనేసి కొన్ని పెద్ద పెద్ద మొదల మాటలు మన సైబరాబాదు మొక్క మన రజని అక్క మాట్లాడడం జరిగింది. మన రజని అక్కకి రియాలిటీ బహుశా అర్థం కాలేదనుకుంటా. గ్రౌండ్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది బహుశా ఆవిడికి తెలియదు అనుకుంటా. మనం తెలిసే ప్రయత్నం చేద్దాము, ఆవిడికి కొన్ని వీడియోలు వినిపిద్దాము. ప్రజలు ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ఎంత మాత్రం అవగాహన ఉన్నారో లేదో అనేది ప్రజలు నోట మనం విందాము. అయితే రజని అక్క ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి వినిపిస్తాను, వినండి. విన్న తర్వాత మనం రజని గారి అక్క గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా మాట్లాడుకుందాం. మన రజని అక్క టీడీపీలో చేరటానికి మన అక్క చాలా కష్టపడుతుంది. ఎక్కడ మెట్టు లేదు, దిగని మెట్టు లేదు, కలవని నాయకులు లేదు, ఫోన్ చేయని నాయకులు లేదు. టీడీపీలో చేరటానికి చాలా కష్టపడుతుంది. మళ్ళీ నాకేమి తెలియదు అన్నట్టు మళ్ళీ ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి ఆ ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వం అలాగా, చంద్రబాబు నాయుడు గారు ఇలాగా అని చెప్పేసి కొన్ని విచిత్రకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. మన రజని అక్క ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. అలాగే మీ ఊర్లో, మీ జిల్లాలో మీకు తెలిసిందట్లా ఎక్కడైనా కానీ సంతకాలు సేకరించలేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. నేను ఒక వీడియో చేశా. ఆ వీడియోలో చాలా మంది కూడా అన్న మా ఊర్లో సంతకాలు సేకరించలేదు, అన్న మా ఊర్లో మా జిల్లాలో కూడా సంతకాలు సేకరించలేదు అనేసి చాలా జిల్లాల నుంచి కూడా నాకు మెసేజ్లు వచ్చాయి. ఈ వీడియోలో కూడా మీ జిల్లాలో కానీ మీ ఊర్లో కానీ కోటి సంతకాలు సేకరించారా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు మన రజని అక్క మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాము. ఈ ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణ, పెద్ద ఎత్తున ప్రజలు కూడా సానుకూలంగా స్పందించడం అనేది అధికార పక్షంలో వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. కోటి పైగా సంతకాలతో మరి చంద్రబాబు నాయుడు గారి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నినదించినటువంటి తీరేదైతే ఉందో అది ఒక హిస్టరీ. అందుకే ఈ ఉద్యమాన్ని తక్కువ చేయడానికి, దీన్ని డైల్యూట్ చేసే కార్యక్రమంలో భాగంగా అసలు ఏం లేదని, ఏమీ జరగనట్టుగా, అసలు వీళ్ళు దీన్ని పదే పదే కూడా ప్రజల్లోకి తగ్గించే ప్రయత్నంలో భాగంగా వారు, చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రులు, మరి ఆయన మద్దతు పార్టీలు అన్ని కూడా అంతా రకరకాలుగా ఆపసూపాలు పడతా ఉన్నారు. మరి కోటికి మంది పైగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారంట ప్రజలు. ఈ పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి, దీని గురించి మాట్లాడదాం. చెంపలు చెల్లమనిపించేలాగా ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ఇంకా కూడా వీరందరికీ కూడా బుద్ధి రావటం లేదు. పైగా ప్రజలు వాళ్ళ యొక్క ఉద్యమాన్ని, వారి యొక్క భాగస్వామ్యాన్ని వీళ్ళంతా కూడా ఏ విధంగా హేళన చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వ్యక్తులతో ఏ విధంగా వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడిస్తున్నారో మనం చూస్తా ఉన్నాము. మరి కోటి సంతకాలు చేసిన వాళ్ళందరినీ కూడా దొంగలని, సైకోలని ఎట్లా పడితే అట్లా వాళ్ళతో మాట్లాడిస్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో ఈ 1,11,136 మంది ప్రజలను ఖచ్చితంగా వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ అవమానిస్తున్నట్టు కదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాము. అవునా? ప్రజలంటే మీరు భయం కానీ వారి పట్ల కన్సర్న్ ఏమాత్రం కూడా లేదని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమైంది. అలాగే మీరు మాట్లాడిస్తున్నటువంటి తీరు, మీరు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని తప్పుపడుతుంటే, మరి మీరు మాత్రము ఏ మాత్రం కూడా బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరించుకోవడం లేదు. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది వాళ్ళ యొక్క సంతకాలతో ఈ ప్రభుత్వాన్ని బండకేసి కొడతా ఉంది. బండకేసి కొట్టినటువంటి విషయం కూడా నేను చూశాను. చూసావా? ప్రజలు బండకేసి కొడుతున్నారంట. అయితే మన రజని అక్కకి ఒక వీడియో వినిపిస్తాయండి. రజని అక్క, ఈ వీడియో వినండి. ఎందుకంటే ఇది నిన్న మీరు ఒక ర్యాలీ చేశారు కదా, ఖాళీ లారీలు పెట్టుకొని, దాంట్లో సంతకాలు పేపర్లు ఏమి లేవు, ఖాళీ లారీలు పెట్టుకొని ఒక ర్యాలీ చేశారు.
ఆ ర్యాలీలో కొంతమంది మహిళలు వచ్చారు మీ జెండాలు పట్టుకొని. మీ జెండాలు పట్టుకొని ఆ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి విను రజని అక్క. కళాశాలలో ప్రైవేట్ పరం చేస్తున్నాడు. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాలు చేశారు. అసలు మీరు ఏం తెలుసుకున్నారు? ఈ పిపిపి పద్ధతి అంటే అసలు ఏంటి? ఏమన్నా మీకు చెప్పారా? తెలిసిందా? ఏం చెప్పలేదు. మరి ఎందుకు వచ్చారు? ఏంటి రమ్మని వచ్చాము ర్యాలీకి. అంటే అమ్మ మీరేం చెప్తారు? అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించట్లేదేమి, నార్మలే. మీకు తెలుసా ఈ పిపిపి పద్ధతి అంటే ఏంటి? చెప్పారు కదా? తెలుసా? ఏమీ తెలియదు. రజని అక్క, విన్నావా రజని అక్క? మీరు తీసుకొచ్చారు కార్యకర్తలు, నిన్న డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు కదా, వాళ్ళే మాట్లాడుతున్నారు. అసలు పీపీపీ పద్ధతి అంటే మాకేంటో తెలియదు. మాకు రమ్మన్నారు, మేము వచ్చాము, మేము సంతకాలు అయితే చేయలేదు, మాకు డబ్బులు ఇచ్చారు, మేము రమ్మన్నాము, వాటికి మాకేం సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా చేస్తే బాగుంటుందా బాగాలేదని అడిగితే ప్రైవేట్ పరంగా చేస్తేనే బాగుంటుందని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరో నిన్న మీ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు అంటే మహిళలు వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళే సంతకాలు చేయలేదు. మీరు జెండాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వ్యక్తులు వాళ్ళే సంతకాలు చేయలేదు. మిగతా వ్యక్తులు ఎలా చేస్తారని మీరు అనుకుంటున్నారు? కోటి సంతకాలు చేశారా? 1,04,00,000 సంతకాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? 1,04,00,000 సంతకాలు తీయాలంటే అది సాధ్యమయ్యే పని? అది సాధ్యమయ్యేది పని అది? అందులో 2 నెలల్లో 1,00,000 సంతకాలు చేయడం అనేది మామూలు విషయం కాదండి. అది అంత సాధ్యం కాదు. అంత సాధ్యం కాదు. 1,00,000 సంతకాలు అనేది ఒక పెద్ద ఫ్రాడు. 1,00,000 సంతకాలు చేయలేదు వీళ్ళు 1,00,000 సంతకాలు చేయలేదు. నేను 100% చెప్పగలుగుతానే. వీళ్ళు ఫార్మాట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఫార్మాట్ పెట్టుకుంటారు కదా, పేరు ఊరు ఇది సంథింగ్ ఉంటుంది కదా ఫార్మాట్. ఆ లెటర్లన్నీ ఆ పేపర్లన్నీ వ్యక్తులు పంపిస్తారనమాట. పలానా నియోజకవర్గంలో పంపిస్తారు. ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఒక 4-5 గ్యాదర్ చేసి ఆ బండల్ పేపర్లన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి దీంట్లో పలానా మీకు నచ్చిన పేర్లు రాసేసి నచ్చిన సంతకాలు పెట్టేయమంటారు అనమాట వాళ్ళు. అలా జరిగింది. మనిషికి 200 సంతకాలు చేయాలి అని చెప్పేసి టార్గెట్ ఇచ్చారు. నేను ఏదో ఇచ్చారు అని చెప్పి ఊరికి అంటలా, నాకు తెలుసు కాబట్టి నేను వింటున్నా. మా నియోజకవర్గంలో జరిగింది. అలా జరిగిందట. సో 1,00,000 సంతకాలు అనేది పెద్ద ఫ్రాడ్. 1,00,000 సంతకాలు ఎవరు చేయలా. ఇక్కడికి వచ్చే పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంది. రేపు వచ్చేది మా ప్రభుత్వం అని. రేపు వచ్చేది మీ ప్రభుత్వమే అయితే రజని అక్క టీడీపీలో చేరడానికి ఎందుకక్క చాలా ప్రయత్నిస్తున్నావు అక్క? ఎందుకక్క? ఎవరెవరో నాయకులు ఫోన్ చేసావో మేము టీడీపీలో వస్తాము, టీడీపీలో చేర్చుకోండి అని చెప్పేసి ఎవరెవరో కాళ్ళు గడ్డలు పట్టుకున్నావో, ఎవరెవరో ఫోన్లు చేసావో, ఎవరెవరో బద్దీలు ఆడుకున్నావో అన్నీ మాకు తెలుసు రజని అక్క, మాకు తెలుసు. టీడీపీలో చేరడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనే సంగతి మాకు తెలుసు. మళ్ళీ ఇక్కడికి వచ్చేది రాబోయేది మా ప్రభుత్వమే. మీ ప్రభుత్వం చెప్పండి. ఎందుకు చేరతావు? టీడీపీలో ఎందుకు చేరతావు? మన సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలో మనకు మర్యాద లేదు. అక్కడ మనల్ని ఉండనేటంలా రేపల్లి పమ్మంటున్నారు, రేపల్లికి తనుతున్నారు. రేపల్లికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు. చిలకలూరిపేటలోనే రాజకీయం చేయాలని నీ బాధ. మీ నాయకులు మాత్రం ఒప్పుకోలేదు రేపల్లికి పంపని. మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్ద ముద్ర మాటలు 1,00,000 సంతకాలు. 1,00,000 సంతకాలు అనేది ఫ్రాడు, పెద్ద ఫ్రాడు. 1,00,000 సంతకాలు అనేది చేయడం అనేది ఇంత తక్కువ టైంలో 2 నెలల సమయంలోనే 1,00,000 సంతకాలు చేయడం అనేది అసలుకి సాధ్యం కాని పని అది. 1,00,000 మంది అంటే మామూలు విషయమా? మీకు వచ్చిన ఓట్లెన్ని? మీకు వచ్చిన సీట్లెన్ని? ఏ జిల్లాలో ఎంతమంది నాయకులు యాక్టివ్ ఉన్నారు మీకు 1,00,000 సంతకాలు చేయడానికి? ఇనేవాళ్ళు ఎరిపప్పలైతే ఏమన్నా చెప్తారు మీరు? ప్రజలు అమాయకులు, వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు, ఏం చెప్పినా కూడా వినేస్తారు అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా? మీరు 1,00,000 సంతకాలు మీరు పెట్టించారు కదా రజని అక్క, ఆధార్ కార్డులది
ఆధార్ కార్డుది ఎక్కడెక్కడ మీరు ఎవరెవరు సంతకాలు పెట్టారనేది ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ కార్డు తీయచ్చు కదా, నెంబర్ కార్డు కూడా దాని మీద రాయొచ్చు కదా, ఆధార్ నెంబర్ కూడా రాయొచ్చు కదా దాని మీద, పలానా వాళ్ళని రాయిరాలా. ఎందుకంటే అది తప్పండి, అది నిజంగా చెప్తున్నా. కోటి సంతకాలు అనేది ఫ్రాడ్. కోటి సంతకాలు ఎవరు చేయలా, వీళ్ళు సేకరించలా. అక్కడక్కడ మీటింగ్లు పెట్టారు కానీ నామకే వాస్తే మేము సేకరిస్తున్నాము అని చూపించుకోవడానికి హైదరాబాద్లోనో లేకుంటే అక్కడెక్కడ మీటింగ్లు పెట్టారు కానీ ఎవరు సంతకాలు చేయలా. అంత ఓపిక కూడా జనాలకి లేదు, ఈ ప్రభుత్వం మీద ప్రజలు మంచి అభిప్రాయంతో ఉన్నారు, పాజిటివ్ వైపే ఉంది, నెగిటివ్ ఎక్కడా లేదు. అలాంటప్పుడు కోటి సంతకాలు ఎందుకు చేస్తారు? పెద్ద ఫ్రాడ్లు ఎన్ని మాట్లాడే కూడా అన్ని ఫ్రాడ్లే. నిజాయితీగా ఏది మాట్లాడరా వీళ్ళు. ఎవరికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు రజనీ యొక్క సైబరాబాద్ మొక్క. జై హింద్.